ఇక్కడ మాస్టర్స్ చేసిన అందరికీ పిఆర్ రాదు. చాలామంది పిఆర్ రాకుండానే వెళ్తారు. కానీ కొంతమంది పిఆర్ అచీవ్ చేస్తారు. బ్రో నాకు కంపల్సరీ పిఆర్ కావాలి అంటావా? ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వ నీకు పిఆర్ వస్తుంది. నీకు నువ్వు ఏమేమి చేస్తే పిఆర్ వస్తుంది అనే ఐడియా ఉంటే యూ ఆర్ ఆన్ ది రైట్ వే. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇవాళ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. సో మీరు ఎవరన్నా హాస్టల్కి ఇంకా రాకపోతే మీరు చాలా మంచి వీడియో చూస్తున్నారు. ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు పక్కా ఒక ప్లాన్తో వస్తారన్నమాట ఆస్ట్రేలియాకి. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, మాస్టర్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి ఆస్ట్రేలియాలో పిఆర్ వస్తుందా? అసలు పిఆర్ అంటే ఏంటి బ్రో అంటే, పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ. సో ఇప్పుడు మనం జనరల్గా మాస్టర్స్ అయిపోగానే 2-3 ఇయర్స్ ఇక్కడ జాబ్ చేసి ఇండియాకి వెళ్ళిపోవాలి వీసా ప్రకారం. కానీ నువ్వు ఇండియాకి వెళ్ళకుండా నువ్వు ఇక్కడే ఉండాలి అంటే యూ నీడ్ పర్మనెంట్ రెసిడెన్సీ. అది మనకి మాస్టర్స్ చేస్తే ఇక్కడ గవర్నమెంట్ మనకి ఇస్తుందా అనేది క్వశ్చన్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే, మైసెల్ఫ్ వేదాంత్. సో నేను రీసెంట్గా మాస్టర్స్ చేయడానికి ఆస్ట్రేలియాకి వచ్చాను మామ. సో నేను ఏం చేస్తానంటే మన ఛానల్లో కంటెంట్ మొత్తం స్టూడెంట్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంటుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం ఇండియాలోనే ఉంటూ ఆస్ట్రేలియాకి, ఇప్పుడు నువ్వు ఒక 3 months తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్తున్నావు, వీళ్ళు కీప్ ఆన్ రీసెర్చింగ్ కదా, అరే ఆస్ట్రేలియాలో పార్ట్ టైమ్స్ ఎలా ఉంటాయి, లైఫ్ ఎలా ఉంటుంది, ఏంటి అని. వాటన్నిటికీ మీకు కావాల్సిన వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి. ఎందుకంటే నేను ఒకప్పుడు అలానే సర్చ్ చేశాను. సో అలా మీకు హెల్ప్ అవ్వాలని చేస్తున్నాను అనమాట. సపోజ్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో పార్ట్ టైమ్స్ ఎలా ఉంటాయంటే దాని గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది. మన ఛానల్లో దాంతోపాటు హై పేయింగ్ పార్ట్ టైమ్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, అసలు మాస్టర్స్ చేస్తే మనకి పిఆర్ వస్తుంది అంటే సింపుల్ ఆన్సర్ ఇస్ నో. ఎందుకంటే మాస్టర్స్ చేస్తే మనకి రాదు, మనం సంపాదించుకోవాలి. కానీ మాస్టర్స్ చేస్తే చాలా పాత్వేస్ ఓపెన్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు మనకి డిప్లొమా కానీ బ్యాచిలర్స్ కానీ వాళ్ళకన్నా కొంచెం మాస్టర్స్కి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రిఫరెన్స్ అంటే యూ విల్ గెట్ హయ్యర్ పాయింట్స్. సో పిఆర్ మొత్తం పాయింట్స్ పైన నడుస్తుంది. సో ఆ పాయింట్స్ ఏంటి అని స్పెసిఫిక్గా ఒక డీటెయిల్ వీడియో తర్వాత చేస్తా. సో ముందు మీకు పాత్వేస్ తెలియాలి. పాత్వేస్ తెలిస్తే అప్పుడు ఇట్ విల్ బీ ఈజీ టు అండర్స్టాండ్ ది పాయింట్స్. మీరు మాస్టర్స్కి రాగానే ఫస్ట్ మీకు 2 years వీసా ఉంటుంది. ఆ 2 yearsలో మీరు మీ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేయాలి. సో ఈ 2 years పీరియడ్లో నువ్వు పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. కానీ నువ్వు మైండ్లో పెట్టుకోవాలి, నీకు నువ్వు ఏమేమి చేస్తే పిఆర్ వస్తుంది అనే ఐడియా ఉంటే యూ ఆర్ ఆన్ ది రైట్ వే. సో నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు నువ్వు ఏమేమి డెవలప్ చేసుకోవాలంటే నీ ఇంగ్లీష్, మనకి పీటీఈ అండ్ నాటీ అని ఉంటాయి. ఈ 2 ఎగ్జామ్కి యూ స్టార్ట్ ప్రిపేరింగ్. సో దట్ దాంట్లో మీరు ఎక్కువ స్కోర్ చేసుకుంటే మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో మాస్టర్స్ టైంలో మీరు ఇది చేయాలి. సో 2 years మాస్టర్స్ అయిపోయిన తర్వాత 485 వీసా టెంపరీ రెసిడెన్సీ అప్లై చేసుకోవాలి. సో అది అప్లై చేసుకుంటే 2 or 3 years వస్తుంది. మనకైతే 3 years వస్తుంది. మీరు ఐటీ చేస్తూ ఇండియన్స్ ఏమంటే 3 years వస్తుంది యాజ్ ఆఫ్ నౌ. కానీ మీరు రీజనల్లో చదివితే మీకు 4 years వస్తుంది. సో టోటల్ నువ్వు 4+2 ఉంటావు రీజనల్లో చదివితే. దాని తర్వాత యూ నీడ్ టు గో బ్యాక్ ఇండియా. కానీ నేను ఇండియాకి వెళ్ళను అంటే పిఆర్ రావాలి. సో ఈ 3 yearsలోనే పిఆర్ అనేది మనం తెచ్చుకోవాలి. పిఆర్ క్యాలిక్యులేషన్ బేసికలీ ఎలా ఉంటుంది అంటే, పాయింట్స్ బేస్డ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి స్పాన్సర్షిప్. పాయింట్స్ బేస్డ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం డిగ్రీ చేసినందుకు కొన్ని పాయింట్స్ వస్తాయి, వర్క్ చేసినందుకు కొన్ని పాయింట్స్ వస్తాయి, పీటీఈలో మంచిగా స్కోర్ చేస్తే కొన్ని పాయింట్స్ వస్తాయి, నాటి ఎగ్జామ్ రాస్తే కొన్ని పాయింట్స్ వస్తాయి, రీజనల్లో ఉంటే కొన్ని పాయింట్స్ వస్తాయి. అలా సపరేట్ కేటగిరీస్కి కొన్ని పాయింట్స్ అని ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్పాన్సర్షిప్. మీరు సపోజ్ జాబ్లో జాయిన్ అయ్యారు, మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగున్నాక మీ ఓనర్ ఉంటారు కదా, మీ ఓనర్ ఇఫ్ హీ వాంట్ టు స్పాన్సర్ యూ పిఆర్, యూ విల్ గెట్ పిఆర్. సో ఇవి 2 ways. మనకి స్టూడెంట్గా ఉన్నప్పుడు స్పాన్సర్షిప్ గురించి ఐడియా ఉండదు కాబట్టి ఆల్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఈజ్ పాయింట్స్. ఇప్పుడు మాస్టర్స్ తర్వాత పిఆర్ పాత్వేస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి 485 టెంపరీ గ్రాడ్యుయేట్ వీసా. ఇదేంటి అంటే మనం మాస్టర్స్ అయిపోగానే యూ కెన్ అప్లై. సో 3 to 4 years వస్తుంది. ఇందాక మాట్లాడుకున్నట్టు రీజనల్లో ఉంటే 4 years వస్తుంది. ఈ 3 to 4 years అనేది మీ టైం టు ఇంక్రీజ్ యువర్ పిఆర్ పాయింట్స్. సో ఈ 3-4 yearsలో యూ విల్ స్టార్ట్ వర్కింగ్. సో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, యూ కెన్ డెవలప్ యువర్ ఇంగ్లీష్. సో ఈ 3-4 yearsలో మీరు పాయింట్స్ డెవలప్ చేసి యూ కెన్ అప్లై ఫర్ పిఆర్. అనేది 189 స్కిల్ ఇండిపెండెంట్ వీసా. సో ఈ వీసాకి స్పాన్సర్షిప్ ఏం అవసరం లేదు. ఇన్ కేస్ మీ ఆక్యుపేషన్ కనుక ఇక్కడ ఆస్ట్రేలియాలో డిమాండ్లో ఉంటే మీకు డైరెక్ట్గా పిఆర్ ఇన్వైట్ వస్తుంది అనమాట. థర్డ్ది 190 స్కిల్డ్ నామినేటెడ్ వీసా. ఇది బేసికలీ మీ ఆక్యుపేషన్ కనుక డిమాండ్లో ఉంది ఇక్కడ, ఇఫ్ యూ గెట్ సమ్వన్ యాజ్ అ స్పాన్సర్, మీకు ఈ వీసా ద్వారా ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో పిఆర్కి మీకు ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి కాబట్టి దట్ ఈస్ వన్ ఛాన్స్ టు గెట్ పిఆర్. ఫోర్త్ది 491 స్కిల్డ్ రీజనల్ వర్క్ వీసా అనమాట. సో ఇదేంటి అంటే, రీజనల్లో ఎవరన్నా స్టూడెంట్స్ వెళ్దాం అనుకుంటుంటే మీరు రీజనల్లో అక్కడ ఉండి అక్కడ చదివి అక్కడ జాబ్ ఒక 3 to 4 years మీరు చేస్తే దాని తర్వాత ఆ వీసా డైరెక్ట్గా పిఆర్గా కన్వర్ట్ అయిపోతుంది. సో బేసికలీ రీజనల్కి వెళ్తే పిఆర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ.
మాస్టర్స్ అయిపోయాక పాత్వేస్ అయితే ఇవి. ఈ 4 గ్రూప్స్‌లో మీరు ఎందులోనన్నా మీరు పీఆర్ ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు పాయింట్స్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అసలు పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ అయితాయంటే కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ ఏజ్. మీరు 18-20 మధ్యలో ఉంటే మీకు కొన్ని పాయింట్స్. 20-24 మధ్యలో ఉంటే కొన్ని పాయింట్స్. 24 అబోవ్ ఉంటే కొన్ని పాయింట్స్. ఇలా కేటగిరీ బట్టి. ఒకటి ఏజ్. నెక్స్ట్ ఈజ్ ఎడ్యుకేషన్. మీరు డిగ్రీ చేస్తే కొన్ని పాయింట్స్ వస్తాయి. లేదా హైయర్ డిగ్రీ చేస్తే కొన్ని పాయింట్స్ వస్తాయి. ఇంకోటి వర్క్ ఎక్స్పీరియన్స్. 1 ఇయర్ వర్క్ చేస్తే కొన్ని పాయింట్స్ వస్తాయి. 2 ఇయర్ వర్క్ చేస్తే కొన్ని పాయింట్స్ వస్తాయి. 3 ఇయర్స్ వర్క్ చేస్తే కొన్ని పాయింట్స్ వస్తాయి. సో ఇలా ఏదైనా హైయర్ పెట్టుకుంటూ ఉంటే మీకు అన్నిట్లో హై పాయింట్స్ వస్తాయి కాబట్టి ఎట్ ది ఎండ్ మంచి స్కోర్ ఉంటుంది. అండ్ మనకి పీటీఈలో కూడా అంతే. మీరు 6 స్కోర్ చేసుకున్నారు అనుకోండి మీకు కొన్ని పాయింట్స్ వస్తాయి. 7 స్కోర్ చేస్తే కొన్ని, 8 స్కోర్ చేస్తే కొన్ని, అలాగా ఏదన్నా ఎవ్రీథింగ్ ఈస్ హయ్యర్. అండ్ ఆల్సో కొన్ని ఎక్స్ట్రాస్ కూడా ఉన్నాయి. లైక్ నాటి అని ప్రొఫెషనల్ ఇయర్ అని. ప్రొఫెషనల్ ఇయర్ బేసికలీ ఏంటి అంటే మీరు మాస్టర్స్ అయిపోగానే 1 ఇయర్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు. సో ఆ ప్రోగ్రామ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 5 పాయింట్స్ వస్తాయి. బ్రో నాకు కంపల్సరీ పీఆర్ కావాలి అంటావా? ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వ నీకు పీఆర్ వస్తుంది. ఫస్ట్ ఏంటి అంటే నువ్వు ఏదన్నా కోర్స్ తీసుకుంటే అది స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకో. అది మెయిన్ అనమాట. దాని తర్వాత ఇంగ్లీష్ పీటీ ఉంటాయి కదా, అవి మ్యాక్సిమం స్కోర్ చేయి. ఇప్పుడు పీటీలో ఉందనుకో 8, ఐఎల్స్ అనుకో 8. సో ఇలా మ్యాక్సిమం స్కోర్ చేసి థర్డ్ ఏంటంటే రీజనల్ చూస్ చేసుకో. రీజనల్ యూనివర్సిటీస్కి వెళ్ళు. సో రీజనల్కి వెళ్తే నీకు ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. సో రీజనల్కి వెళ్తే నీకు చాలా ఈజీ ఛాన్స్ అనమాట పీఆర్ రావడానికి. ఇంకొన్ని యాడ్-ఆన్స్ ఉంటాయి లైక్ నాటి అని, ప్రొఫెషనల్ ఇయర్ అని. ఇవి కూడా నువ్వు చెయ్యి. ఇవి చేస్తే నీకు ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. ఈ 4 కనుక నువ్వు ఫాలో అయిపోతే నీకు పీఆర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. రియాలిటీ చెక్లోకి వస్తే ఇక్కడ మాస్టర్స్ చేసిన అందరికీ పీఆర్ రాదు. చాలామంది పీఆర్ రాకుండానే వెళ్తారు. కానీ కొంతమంది పీఆర్ అచీవ్ చేస్తారు. వాళ్ళు ఎవరు అంటే పర్ఫెక్ట్ ప్లాన్తో ఉన్నోళ్ళు. కొంతమందికి కలిసి కూడా రాదు. దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఐటీలో చూస్తే ప్రెజెంట్ చాలా కాంపిటీషన్ ఉంది. ఆస్ట్రేలియాలో ఐటీకి పీఆర్ అనేది కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు అండ్ ఆల్సో అందరికీ ఎక్కువ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నేను ఒక 90 పాయింట్స్తో ఉన్నాను అనుకో, 95, 100 పాయింట్స్తో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఏదన్నా ఒక లిస్ట్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. సో హైయెస్ట్ పాయింట్స్ ఉన్న వాళ్ళకి అలాట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎవ్రీ ఇయర్ కొంతమందికి మాత్రమే అలాట్ చేస్తారు. సో ఇప్పుడు రీసెంట్గా లిస్ట్ రిలీజ్ అయింది. ఇప్పుడు పెయింటర్ ఆక్యుపేషన్కి 60 పాయింట్స్కి పీఆర్ ఇచ్చారు. సో అలాగా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం మ్యాక్సిమైజ్ చేసుకోవాలి మన పాయింట్స్ని. అన్నిట్లో హై. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ ఇస్ మ్యాక్స్ 3 ఇయర్స్. పీటీఈలో 8. ఇలా అన్నిట్లో హై తెచ్చుకుంటే వీ కెన్ హోప్ ఫర్ పీఆర్. కన్ఫర్మ్ అని కాదు, కానీ మనం స్ట్రాంగ్ ఉంటాం కాబట్టి ఎప్పుడన్నా రావచ్చు. సో అది మన సంగతి. చూశారు కదా వీడియో. పీఆర్ వస్తుందా రాదని మీకైతే ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. అన్నిట్లో మ్యాక్సిమైజ్ యువర్ పాయింట్స్. దట్ అంతే, అంతకుమించి ఏం చెప్పలేం. సో మ్యాక్సిమైజ్ చేసుకోండి. అప్పుడు ఇప్పుడు కండిషన్ బాగాలేదు కానీ ఫ్యూచర్లో కండిషన్ బెటర్ అవ్వచ్చు, చెప్పలేం. సో మీరైతే ఫోకస్డ్గా ఉండండి. సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో ఎక్కువ మంది చూడగలుగుతారు. సో కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆల్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.